మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలో 2వ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహిమను చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమునకు ఇంకనూ వినవలేనని కోరిక ఉదయించుచున్నది, కాన సెలవివ్వండి అని ప్రార్థించగా వశిష్ఠుల వారు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు. కాన శివుడు పార్వతీదేవికి చెప్పిన విధమున వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున లోక జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని, కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయం ఆ క్షేత్ర మహిమను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతి అగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతయందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయే కాదు, జీవన్మది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంతి నీరు ఉన్నచోట కానీ తటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయే కాక సమస్త పాపములు విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు కల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంతింత అని చెప్పజాలము. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయము గాని విష్ణాలయము గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతెంత కాదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదము మునుగునంత నీరున్న సెలయందైనా కడకు బావి అందైనా స్నానమాచరించి శ్రీహరి దర్శనముకు చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదయును కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పూర్వజన్మ ఎన్నంటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మ ఎత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతుకున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తినందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధలు గురించి వివరించెదను, సావధానముగా ఆలకింపుము.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ కాని యథాశక్తి దానాది పుణ్యకర్మముల గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలు అనుభవించుచు కుంభీ అను నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును, భయంకరులగు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకుజామున లేచి కాలకృత్యములకు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును, అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునందు ఏ స్త్రీ అటుల చేయునో అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతయే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి పొందును. మాఘమాసం స్నానమునకు వయపరమతి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను జవ్వని అయినను ఏ ఆశ్రమం వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించినవారు, గురుభార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువుకు పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయనివాడును ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళిగట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము కలవాడై తానే గొప్పవాడిననే అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారములు విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారలు సైతం ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమునందు స్నానము చేసినంత మాత్రములనే పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించెదను, వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలైన వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితములు కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికి ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడు. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా చరించెడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు. కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలిగాకనిచ్చి తరువాత స్నానము చేయించినెడల ఆ స్నాన ఫలమును పొందగలరు.
చలికాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బేద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితములు కలుగును. ఈ విధంగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, ఒక భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుటాయే అటులే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయుమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకములకు పోవుటయే అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించు వారులను చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదరు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందదురు. పాపము దరిద్రము నశింపవలేనన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యము ఏదీయూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చి ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా అక్కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితములు కలుగునో వివరించి తిని కాన నే చెప్పిన రీతి ఆచరించుట అందరికీ శుభప్రదము. మాఘపురాణంలోని 2వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.